గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. నేను ఇక్కడ మీర్పేట నుంచి వచ్చాను. ఐ నో దిస్ బ్రాహ్మిన్ సంఘం ఫర్ క్వైట్ సమ్ ఇయర్స్. బాలశ్రీనివాస్ గారు కానివ్వండి, ఉజ్వల గారు కానివ్వండి, పావని శర్మ గారు కానివ్వండి, మోహన్ గారు కానివ్వండి, దే ఆర్ మెనీ పీపుల్ అండి ఇక్కడ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ద యూనిటీ ఆఫ్ బ్రాహ్మిన్స్. ఇక్కడ వీళ్ళు స్పెషల్గా ఈరోజు టీచర్స్ని, ప్రిన్సిపల్స్ని త్రూ అవుట్ ద ట్విన్ స్టేట్స్ని పిలిచి దూరాల నుంచి వచ్చిన వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ అ కమెండబుల్ మూవ్ అండి ఆన్ ద పార్ట్ ఆఫ్ దిస్ బ్రాహ్మణ సంఘం. ఎందుకు అంటే ఎవ్రీ సంఘం, ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ దేర్ ఓన్ యూనిటీ. మన బ్రాహ్మిన్స్లో ఏంటి అంటే నూటికో కోటికో ఒకళ్ళు నించుంటున్నారు. అలా సంఘటన కుదరదు. వీ ఆల్ నీడ్ టు యునైట్ టుగెదర్, స్టాండ్ టుగెదర్ ఫర్ అవర్ ఓన్ సెల్స్. అందుకని ఇలాంటి వేదిక మీద మనం ఒకసారి ఇన్విటేషన్ కానీ లేదా జాయిన్ అవ్వడం కానీ ఈ సంఘం అన్నది మనకి మనం చేసుకుంటున్న బెనిఫిట్. వాళ్ళని ఏదో ఉద్ధరించట్లేదు. బికాస్ దీని ఐడి కార్డ్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వీళ్ళు వేద పండితుల్ని, ప్రధాన అర్చకులు ఆఫ్ డిఫరెంట్ ఇంపార్టెంట్ జ్యోతిర్లింగ టెంపుల్స్, శివ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి మనకు, అవన్నీ మళ్ళీ అడ్వకేట్స్ని, ఐటీ ప్రొఫెషనల్స్ని ఫెలిసిటేట్ చేశారు. స్పెషల్గా ఐటీ ప్రొఫెషనల్స్కి ఒక వేదిక పెట్టి వాళ్ళ బిజీ షెడ్యూల్ నుంచి, వాళ్ళ ప్రాజెక్ట్స్ నుంచి టైం తీసుకుని వాళ్ళని ఇన్వైట్ చేయడం. అలాగే అడ్వకేట్స్ అంటే ప్రతి ఫీల్డ్కి ఒక గుర్తింపు ఉంటుంది. ఆ ఫీల్డ్లో ఉన్న బ్రాహ్మిన్స్ ఇంతమంది ఉన్నారు, మన అందరం యునైటెడ్గా ఒక దగ్గర కలవాలి, ఒకరికొకరు తెలుసుకోవాలి. ఏమైనా సమస్య ఎవరికైనా ఉంటే వీళ్ళు చేతనైనంత వరకు ఫ్రీ సలహా కానీ, ఫ్రీ కన్సల్టేషన్ అని చెప్పచ్చు, లేదా ఇఫ్ నీడ్ బి మానిటరీ హెల్ప్ కూడా చేస్తున్నారు. ఇది చిన్న విషయం కాదండి. ఇన్ దిస్ బిజీ లైఫ్ నోబడీ హ్యాస్ టైమ్ ఫర్ అదర్స్. బట్ శ్రీనివాస్ గారు అండ్ హిస్ టీమ్, అండ్ ఐఎమ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ద టీమ్ అండి, ఇంత టైం కేటాయించి, అండ్ యాక్చువల్లీ September 5th మన టీచర్స్ డే, బట్ ఇవాళ ఎందుకు పెట్టారు అంటే అందరికీ హాలిడే ఉంటుంది, మనకి టీచర్స్ డే హాలిడే ఉండదు. వీ నీడ్ టు రిపోర్ట్ బ్యాక్ టు అవర్ స్కూల్స్. యూ మే బీ ద హెడ్ ఆఫ్ ద స్కూల్ యాజ్ అ ప్రిన్సిపల్ ఆర్ ఎ టీచర్ ఆర్ ఎ నాన్ టీచింగ్ స్టాఫ్. ఏదైనప్పటికీ మీరు అయితే స్కూల్లో రిపోర్ట్ చేయాలి. ఇవాళ అంతమందిని పిలిచి సండే అయితే అందరికీ వీలుంటుందని ఇంత వ్యయ ప్రయాసాలు కోర్చి, అండ్ ద క్లైమేట్ ఈజ్ ఆల్సో నాట్ అప్ టు ద మార్క్ అండి. ఫుల్ రెడ్ అలర్ట్ ఉంది. అయినప్పటికీ ఇంతమంది వచ్చి అరే మన బ్రాహ్మిన్స్ అని నించోవడం, కలిసి సన్మానం అంటే ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, వాతావరణం సరిగ్గా లేనప్పటికీ అందరూ కలిసి ఇక్కడికి రావడం, ఆయన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వాళ్ళందరికీ, రాబో వారందరికీ కూడా కోటి ప్రణామాలు. ఈ అవకాశం ఇచ్చిన బ్రాహ్మిన్ సంఘానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా వల్ల అయ్యే కృషి, వాట్ ఎవర్ ఐ కెన్ డూ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ తప్పకుండా చేస్తానని సభాముఖంగా చెప్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.